భగవంతునికి బాధ కలుగుతుందా కలగదా? మంత్రాలు కూడా అంతే. మంత్రాలు చక్కగా స్పష్టంగా చదివేవారు లేదు, భగవన్ నామం మంచిగా చెప్పేవారంటే పరమాత్మకి చాలా ఇష్టం. లేదనుకోండి, పామును చూస్తే ఎలా వణికిపోతామో దేవుడు కూడా అలాంటి భక్తులను చూస్తే వణికిపోతాడు. అర్థమవుతుందా? దేవుడు వణికిపోవాలా? ఆయన రక్షణ మనందరికీ ఇవ్వాలా? చెప్పండి. ఆయన రక్షణ మనకి ఇవ్వాలి. ఆయన పరమాత్మ చాలా ప్రేమమయుడు. మన కోసం తన శక్తిని తగ్గించుకుని మన కోసం అర్చామూర్తిగా ఇక్కడ దాకా వచ్చాడు. మీరు చూడండి, వైకుంఠంలో స్వామికి ఎంత శక్తి ఉంటుందో అంతే శక్తి మన ఇంట్లో పెట్టుకునేటటువంటి ప్రతిమకు కూడా ఉంటుంది. ఆలయాల్లో ఉండే